శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో ఇదండి నా సెల్ నంబరు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. కాకపోతే అంటే డబ్బులు రాబడిలో కొద్దిగా మీకు ఫైనాన్షియల్ ఇన్కమ్ అంటారు సరే, అది కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటుంది మీకు సింహరాశి వాళ్ళకి కొద్దిగా అదొకటి కుటుంబంలో కూడా కలతలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురు ప్రభావం వల్ల ప్రయాణాలు చేయడానికి మాత్రం ఆటంకాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. చక్కగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాహనం కానీ ఆభరణం కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ధైర్యంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటారు. అంతేకాకుండా మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా కొంతమందికి పదవులు రావడం పొలిటికల్ రంగంలో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ జాతకాలు రీత్యా చక్కటి భోజన వసతులు కలుగుతాయండి. అందుకు అవకాశం ఉందండి మీకు. సింహరాశి వారికి 7వ స్థానం రాహు కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించే అంశము. ఎందుకంటే 5వ స్థానంలోనూ 7వ స్థానంలోనూ ఏ భావంలోనూ కూడా రాహు మంచి ఫలితాలు ఏమి ఇవ్వడు. అందుకని చెప్పి 7వ భావంలో రాహు అంటే భార్య భర్తలు కానీ, లేకపోతే పెళ్లి సంబంధాలు అవ్వడంలో కానీ, లేకపోతే కొంతమందికి ఏమో దూర ప్రయాణాలు కానీ, వ్యాపారంలో కానీ నష్టాలు రావడము, కొంచెం చికాకులు కలగడం జరుగుతుంది. కాకపోతే భగవంతుడు ఏం చేశారంటే గురుడు దృష్టి రాహు పెట్టాడు. అంటే శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు, భార్య భర్త లేక దాంపత్య జీవితం ఉంటుంది, ప్రాబ్లం లేదు. కాబట్టి అంటే అష్టమంలో శని మాత్రం మీరు ఇబ్బంది పెడతాడండి. అష్టమ శని దోషకారకుడు అవుతాడు. కష్టపడి మీరు ప్రతి పని చేయవలసిందే. ఎందుకంటే అష్టమ శని దోషం చాలా ఎక్కువ ఉంటుంది మీకు. ఎందుకంటే 6th హౌస్ లార్డ్ 7th హౌస్ లార్డ్ అవడం వలన చాలా ఇబ్బంది పెడతాడండి మిమ్మల్ని. అంటే మేము భయపడడం కోసం కాదు. కాబట్టి శనీశ్వరుని మర్చిపోకూడదు మీరు. ఆయనకి సంబంధించిన దీపారాధన, శనీశ్వరుడి తైలాభిషేకాలు, ఆయనకి సంబంధించిన 11 ప్రదక్షిణాలు ఇవన్నీ కంపల్సరీ చేయాలి. మంచి జరుగుతుంది. ఏదైనా 10th హౌస్ లార్డ్ శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కదండి. ఎప్పుడైనా సరే 10th హౌస్ లార్డ్ భాగ్యస్థానంలో ఉంటే, అంటే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నా, 9th హౌస్ లార్డ్ భాగ్యంలో 10th హౌస్లో ఉన్నా మీకు మంచి జరుగుతుంది. పైగా 10th హౌస్ లార్డ్ చరతత్వ రాశిలో అంటే మేషరాశిలో ఉండడం వల్ల మీరు విదేశ పర్యటన చేసి తీరుతారు. జాతకులు అంతే కదండి. 10th హౌస్లో 9th హౌస్లో ఉండే చరరాశి మేషరాశి కానీ చరరాశి కానీ అయ్యి ఉంటే కర్కాటక రాశి వాళ్ళు విదేశ పర్యటన చేస్తారండి. 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండాలి. శుక్రుడు ఉన్నాడు అంటే మీ ఉద్యోగ రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, అనేకమైన షూటింగ్ల రీత్యా, షూటింగ్లు కూడా శుక్రుడు కదా, వెళ్ళి తీరుతారు విదేశాలు. ఇంకా చాలా బాగుంటుందండి. అంటే మీకు సంపదలు పెరగడము, ఐశ్వర్యం వృద్ధి అవ్వడము, ధన సంపాదన పెరగడము, ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్ళడము, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి బాగుండడము, దశముల రఘుబుధులు అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరిగిపోతుందండి మీకు. అంటే అలా జాతకాల్లో కూడా ఉండాలనుకోండి. నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరగడం, గుర్తింపు గౌరవం దక్కుతుంది మీకు. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉంటారు, పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి, అలాగే డాక్టర్స్ వృత్తిలో బాగా రాణిస్తారు. రఘుబుధులు కదండి, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా రఘుబుధులు మాటల దశమంలో. ఈ ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువ ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ బ్యూటిఫుల్గా ఉంటారు. గురుడు చూడండి లాభంలో ఎంత బాగున్నాడు, చాలా బాగుంటున్నాడు కదా, డబ్బులు బాగా ఇస్తాడు కదండి ఆయన. మీకు లాభస్థానంలో గురుడు అంటే అన్ని సౌకర్యాలు కలిగిస్తుంటాయి. ఒక్క అష్టమంలో సరి తప్ప, రాహు సప్తమంలో ఈ ఇద్దరు తప్ప. అందుకని చెప్పి వాళ్ళిద్దరు పూజిద్దాం. కానీ గురుడు ప్రభావం వల్ల మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో బాగా డబ్బు సంపాదించి ఉంటారంట. బ్యాంకింగ్ రంగం కానీ,
తర్వాత మనీ సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ ఉన్న బిజినెస్లు కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ వాళ్ళకి నేమ్ అండ్ ఫేము ధనప్రాప్తి కలుగుతుంది. కుజుడు చంద్రుడు కాంబినేషన్ ఉందండి. 12వ ఇంట్లో కుజుడితో కలిసిన చంద్రుడు అంటే ఫస్ట్ జూన్లో ఉంటాడు అనుకోండి. ఆయన ఏంటంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ కలిసి 12th హౌస్ లార్డ్ కాబట్టి ఫారిన్ ప్లస్ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీరు ప్రయాణాలు చేస్తుంటారు, అధికమైన ధన ఖర్చులు. సాఫ్ట్వేర్ రంగం కానీ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు అంత అభివృద్ధికరంగా ఉండవు. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంది. కాలసర్పదోషాలు ఉన్నదండి. ప్లానెట్స్ అన్నీ మీ రాశిలోనే కేతుతో స్టార్ట్ అయ్యి రావుకేతుల మధ్యలో ఉన్నాయి ప్లానెట్స్ అన్నీ. అందుకనే అమ్మవారి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రావుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మీ దేవుడు ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారు అండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.